అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనము రొటీన్‌గా గోంగూర పచ్చడి కాకుండా గోంగూర ఎగ్ కర్రీ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు. గోంగూరతో ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరనైతే అలా కట్ చేసి కడిగి పెట్టుకోవాలండి. టమాటా, ఆనియన్ అలాగా సన్నగా తరిగి, అలాగే ఒక పచ్చిమిరపకాయ తరిగి పెట్టుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే తీసుకోవాలండి. ఇలా ఆ ప్యాన్‌లోకి ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలండి కారానికి తగ్గట్టు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నామండి. ఈ ఆనియన్ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకుంటున్నామండి. ఆనియన్, టమోటా ఎక్కువ ఫ్రై చేయొద్దు. గోంగూరతో పాటు ఫ్రై అయితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాం. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నామండి. ఇవంతా కూడా మంచిగా మగ్గాలి. గోంగూర చూశారు కదా ఎంత బాగా మగ్గిందో. ఇలా మగ్గే వరకు మనం వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ముందుగా మనము గుడ్లయితే ఉడికేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీలోకి కొంచెం మిరప్పొడి అయితే వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం ఈ కర్రీ చేసుకోవచ్చండి. ముందుగా మనం ఉడకపెట్టుకున్న గుడ్లయితే ఇందులోకి వేసేసుకుంటున్నాం. లైట్‌గా వాటిని కలపండి. ఎక్కువ ప్రెషర్‌తో కలపొద్దు. ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకైతే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మనకి ఇన్‌స్టా పేజ్ కూడా ఉంది. అది ఎస్జే థాట్స్ అండి. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.